ఇంత కథ జరిగాక ఇక పుష్ప 3కి లీడ్ ఏంటి అంటే మనవాడు జాలిరెడ్డికి తను ఎప్పుడైనా చంపమని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. కాబట్టి పుష్ప 3లో జాలిరెడ్డి అటాక్ ఒకటి ఉంటుంది. కాకపోతే ఇంకొక ట్విస్ట్ కూడా మనం ఊహించవచ్చు. అక్కడ ఏంటంటే కేశవ పుష్పకి ఎవరైతే వెరీ క్లోజ్ ఫ్రెండ్ మొదటి నుంచి కూడా ఉంటాడో అతను కూడా డబ్బుకు ఆశపడో పుష్ప ఎంత ఎదిగినా పక్కనున్నా మనం ఎదగలేకపోతున్నాం అనే ఫీలింగ్ వల్ల మొత్తానికి పుష్పకే అతను ద్రోహం చేసే అవకాశం ఉంది అని ఎప్పుడో ఒక లీక్ ఏదో వచ్చింది మొదట్లో. ఏమో అలాంటి ట్విస్ట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే పుష్ప లాంటి వాడిని దెబ్బ కొట్టాలంటే అంత పెద్ద నమ్మక ద్రోహం జరిగినప్పుడు మాత్రమే అతన్ని దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ట్విస్ట్ ఏదైనా పుష్ప 3లో పెట్టచ్చు. మరోపక్క జాలిరెడ్డి పాజిటివ్గా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జక్కారెడ్డి మరణం గురించి మనవాడు ఫీల్ అయ్యి అక్కడికి వెళ్ళి జాలిరెడ్డికి డబ్బులు ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఇవన్నీ చేశాడు కదా. సో పుష్ప క్యారెక్టర్ మీద జాలిరెడ్డికి పాజిటివ్ వచ్చే అవకాశం కూడా ఉంది. జనరల్గా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ చేసినట్టు ఆ కంటైనర్ మీద పుష్ప పేరు తిరగబెట్టినట్టు విలన్ హీరోగా హీరోని విలన్గా కేశవని ద్రోహిగా జాలిరెడ్డిని మంచోడిగా మార్చినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు. సరే మరి హారిజెంటల్ ఫ్లిప్తో పాటు వెర్టికల్ ఫ్లిప్ కూడా చేసినట్టు ఆ భన్వర్ సింగ్ షెకావత్తో పాటు కాలిపోయిన ఆ గోపురాజు గారు బ్రహ్మాజీ క్యారెక్టర్ని కూడా బతికిస్తాడేమో తెలీదు. ఏమో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి సుకుమార్ పుష్ప 3లో ఏదైనా చేయొచ్చు. ఇక ఇవన్నీ కాకుండా మొదట్లో ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు పుష్ప అడవిలోకి పారిపోవడం, పులి పుష్పని చూసి భయపడడం అంటూ అదొక ఎపిసోడ్ నడిపారు కదా. అది కూడా పుష్ప 3లో వస్తుంది. మరి మనవాడు అసలు అడవిలోకి ఎందుకు పారిపోవాల్సి వస్తుందంటే ఆ కేశవ చేసే ద్రోహం వల్ల పారిపోవాల్సి వస్తుందేమో. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. ఇవన్నీ కాకుండా మన వాడికి పెళ్ళి అయిపోయింది, కుటుంబం అంతా సెట్ అయిపోయింది. కాబట్టి ఆ చిన్న పుష్పం పుట్టి తండ్రికి పోటీగాను తండ్రిని తలదన్నిలాగాను చిన్న లెవెల్లో స్మగ్లింగ్ స్టార్ట్ చేసి అలా ఏమన్నా చేస్తాడు. సంక్రాంతికి వస్తున్న వాళ్ళు బుల్లిరాజులాగా నానోయ్ నేను కూడా స్మగ్లింగ్ మొదలెట్టాను అని ఆ చిన్న పుష్పం సంతోషంగా చెప్పడం, ఈ పెద్ద పుష్పానికి ముద్దొచ్చి నేను కొలికెత్తానడం ఇవన్నీ జరుగుతాయో తెలియదు మనకి. సినిమా ఎటు వెళ్తుందో మనకి తెలీదు, చెప్పలేం. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు డైరెక్టర్కి ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. మనం చెప్పలేం కదా స్టోరీ ఏం రాయాలి, ఏం చేస్తే బాగుంటుందని. జనాన్ని తెలియడానికి సుకుమార్ ఏదైనా చేయొచ్చు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.